ప్రజా టీవీ తెలుగు న్యూస్. మిగతా తల్లిదండ్రులకు మీకు తేడా వాళ్ళెవ్వరికీ లేనటువంటి బలమైనటువంటి సంకల్పం మీ దగ్గర. నా బిడ్డను బాగా చూసుకుంటాను, నా బిడ్డను బాగా చదివిస్తాను. ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యం తెలుసు కదా. మీ బిడ్డల పైన మీకున్న ప్రేమని ఖచ్చితంగా నడిపిస్తాం. ఓకే, నెక్స్ట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సార్ని మాట్లాడవలసిందిగా. నమస్కారం, నేను గుంటూరు మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈరోజు ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో అత్యధికంగా తల్లిదండ్రుల ఇక్కడ అటెండ్ అయితే దానివల్ల కలిగే ఉపయోగం ఏంటంటే చాలామందిలో పల్లెల వాతావరణంలో ఎలా ఉంటుందంటే మనం అందరూ పల్లెల నుంచి వచ్చినాం కాబట్టి పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మా పాపని సర్టిఫికేట్ తీసుకుంటే ఈ పాపకు లోపం ఉందని అనుకుంటారేమో, ఇటువంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది అన్నమాట అందరికీ. సో ఇప్పుడు తల్లిదండ్రుల్ని మంచి అవగాహన కలిగించడం కోసము, అలాగే వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలా, వాళ్ళని కూడా అందరితో పాటు సమానంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము, ఏ ప్రభుత్వమైనా సరే ఖచ్చితంగా ఈ దివ్యాంగుల కోసము ప్రత్యేక పథకాలు పెడుతుంది. ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు, రెగ్యులర్గా మీరు టీచర్స్తో కాంటాక్ట్లో ఉంటే అప్పుడు ఏమేమి అవకాశాలు ఉన్నాయో ఆ పిల్లలకి అందరికీ మొత్తం మీకు తెలిసిపోతుంది. అలా కాకుండా ఈ పిల్లల్ని మీరే ఇంటి దగ్గర పెట్టేసుకొని ఫోన్లు చేసినా సరే మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మేము తీసుకురాలేము అనేటువంటి విషయాల్లో ఉన్నారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాడి భవిష్యత్తుని మనం చేతులారా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. పాప కావచ్చు, బాబు కావచ్చు, మనం ఉన్నంతకాలం మనం కాపాడుకుంటాం. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకంటూ ఒక దిశానిర్దేశాన్ని మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళే భవిష్యత్తులో మనకి ఫుడ్ పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏవేవైతే పథకాలు మనకు కల్పిస్తూ ఉందో ఆ పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని వాళ్ళకంటూ ఒక భవిష్యత్తుని మనం నిర్మించి పెడితే ఖచ్చితంగా వాళ్ళు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకొని వాళ్ళు వాళ్ళ ఓన్ లైఫ్ని లీడ్ చేసుకునేదానికి ఛాన్స్. వచ్చే శనివారం స్కూళ్ళల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఇప్పటికీ తెలిసిందండి, పెద్ద ఎత్తున జరుగుతుంది. అన్ని పాఠశాలల్లో ఒకటే రాష్ట్రం అంతా ఒకటేసారి కండక్ట్ చేస్తున్నారు. ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఈ విధంగా చేయాలి. మీరందరూ తప్పనిసరిగా హాజరయ్యారు. మీ విద్యార్థుల గురించి కూడా ప్రోగ్రెస్ తెలుసుకోండి. సపరేట్గా క్లాస్ టీచర్లు మీ పిల్లల ప్రోగ్రెస్ ఎట్లుందో తెలియజేస్తారు. ప్రత్యేకంగా వచ్చి పెట్టి చిన్నపాటి కార్యక్రమాలు ఉంటాయి, తప్పనిసరిగా హాజరు. తదుపరి KGBVS4 కూడా మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు నమస్కారం. మేడం, వీడియో అయితే నేను యాక్చువల్గా ఎల్లనూరులో చేసినప్పుడు ఒక అమ్మాయి మేడం, అమ్మాయి ఎంఆర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అమ్మాయి రాసింది, కానీ అమ్మాయికి సర్టిఫికేట్ లేకుండా పాస్ అయింది మేడం. అంటే అమ్మాయికి ఎంఆర్ అనేది ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ మేడం. కూడా అంటే ఇందాక సార్ చెప్పినట్లు వాళ్ళ పేరెంట్కు మా అమ్మాయికి ఎంఆర్ సర్టిఫికేట్ తీసుకుంటే మిగతా పెళ్లి వయసు వచ్చినప్పుడు కానీ మళ్ళీ పెళ్లి కావాలంటే మా పాపకు ఎంఆర్ అంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంఆర్ సర్టిఫికేట్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఉన్నారు. 10th క్లాస్లో ఒక అమ్మాయి ఉంది, నారాయణ రెడ్డి అమ్మాయి. అమ్మాయి పాస్ అయితే కాదనేసి వీళ్ళు కన్ఫర్మేషన్ చేస్తున్నారు. కాకపోతే అలాంటి అమ్మాయి ఎల్లనూరులో పాస్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అమ్మాయి. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే పేరెంట్స్ ఆ సర్టిఫికేట్ ఉంటే మళ్ళీ మాకు ఊర్లో ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు అన్నట్లు సర్టిఫికేట్ తీసుకోలేదు. కానీ ఆ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ అమ్మాయి 10 మార్క్స్ వచ్చినా కూడా పాస్ అవుతుంది. నాకు మేడం చెప్పినట్టు అంటే అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎంఆర్ అనేది ఇప్పుడు KGBలో అయితే ఎవరు లేరు మేడం. ఆ అమ్మాయి ఒకవేళ ఉండింటే అమ్మాయి ఒకటి ఉండేది, కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు. కానీ ఆ సర్టిఫికేట్ వీళ్ళకి అందరికీ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని పిల్లల భవిష్యత్తు. ఆ అమ్మాయి అయితే ఎల్లనూరులో చదివిన అమ్మాయి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ నాన్న లేడు ఆ అమ్మాయికి. వాళ్ళ అమ్మ, మేడం మీ పాప పాస్ కాదు, నేను ఇంట్లోనే పెట్టుకుంటా అని 9th నుంచి నాకు తోడు ఉంటుంది పాప. ఇక్కడ కాదు మేడం, వాళ్ళది కళ్యాణ సైడు. నేను నాకు తోడు పెట్టుకుంటా పాపని అని చెప్పేసి ఆమె అక్కడే పెట్టుకోవాలని చూసింది. కాకపోతే లేదమ్మా 10thలో పాస్ కానీ ఫెయిల్ కానీ ఆ అమ్మాయి ఇక్కడ 10th అయిపోయిన తర్వాత కావాలంటే నీ దగ్గర పెట్టుకోని చెప్పాను. కానీ 10th పాస్ అయిన తర్వాత మేడం ఈ పాపను నేను ఇంటర్ జాయిన్ చేపిస్తాను అని ఇంటర్ జాయిన్ చేయించింది మేడం. సిఈసి
సిఈసి చదువుతా ఉంది అమ్మాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా మనకు కంప్లీట్ అయింది. దాంట్లోనేమో 2 సబ్జెక్టులు ఉన్నాయి మేడం. నెక్స్ట్ ఇయర్కు పాస్ అయిన తర్వాత ఏదో ఒకటి. సో ప్రస్తుతానికి అవుట్ సోర్సింగ్ పోర్షన్ కూడా ఉన్నాయి కదా, మామూలు మనం అనుకుంటే అదే తప్పేది కాదు. ఏదో ఒకటి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ పోర్షన్ వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్స్ పడినప్పుడు మీరు తెలియజేస్తే ఆ పేరెంట్కు కొంచెం వాళ్ళ మెంబర్ దగ్గర పెట్టుకుని టైంలో మీరు ఇంటర్ మీరు కూడా అట్లా నోట్ చేసేసుకొని మండల స్థాయిలో ఎవరున్నా ఫోన్ చేసేసి ఏదైనా వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన ఐఆర్పి సుదర్శన్ ఒక నిమిషం కదా, ఇప్పుడు కొంతమంది మన మండలంలో విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఒకప్పుడు ఆ పాప నడవలేని స్థితి నుంచి ఫిజియోథెరపీ చేయించేసి ఈరోజు అమ్మాయిని బాగా నడిపించగలుగుతుంది. రోజు పాఠశాలలో వెళ్ళి తాను ఉద్యోగం చేస్తూ కూడా మీకు అందరికీ తెలిసిన విషయం అనమాట ఇది. తాను ఇక్కడ పని చేస్తూ కూడా బిడ్డలు అంత చక్కగా చూసుకుంటుంది అనమాట. సో ఏ పని లేదు జనం మా నెక్స్ట్ జనరేషన్ ఇది ఉద్యోగం కూడా అవసరం లేదు, దిగుతూ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఫిక్స్ కాకుండా వాళ్ళు కూడా చదవగలరు అనే ధీమాతో వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు కూడా పాస్ అవుతారు, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు మన భాగ్యలక్ష్మి భవిష్యత్తులో మన మండలం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. అవుతుంది ఆ బాబు, నేను వాళ్ళ బుద్ధి చెప్తా. ఐఏఎస్ ఆఫీసర్ అయితే రెస్పాండ్ కావాలి నువ్వు కూడా, ఓకేనా? మగాడి తల్లి మంచి తెలివితేటలు ఉన్నాయి అమ్మాయి. పేరెంట్స్ సహకారం ఉందనుకో వచ్చినారా అమ్మ వాళ్ళు అన్నా నీదే నువ్వే నీ కూతురు చేసుకోవాలి. నువ్వు ఎంత ఆమె చదువుకు ఆమెకు ప్రాధాన్యత ఇచ్చిన చదువుకే ప్రాధాన్యత ఇవ్వండి, ఏమొద్దు వాళ్ళు అంచెలంచెలుగా మంచి దశకి వెళ్ళిపోతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అమ్మాయికి, ఎందుకంటే అమ్మాయి తెలివితేటలు అంత ఎంతో ఉన్నాయి అన్నమాట. సో శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులకు శుభోదయం.